చేతన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో, మెయిన్‌గా షుగర్ పేషెంట్స్ షుగర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల ప్రొసీజర్‌లు ఫాలో చేస్తుంటారు. అందులో మెయిన్‌గా ఈ మధ్య ఏంటంటే రైస్‌ని అవాయిడ్ చేయడానికి చాలామంది బ్రౌన్ రైస్ అని, రెడ్ రైస్ అని లేకపోతే మార్కెట్‌లో చాలా రకాల రైస్‌లు మనకి దొరుకుతున్నాయి. అవన్నీ గూడా వాళ్ళు తీసుకుంటున్నారనమాట. సో, వీటన్నిటి వల్ల నిజంగానే షుగర్ కంట్రోల్ అవుతదా? అండ్ దాంతో పాటు నార్మల్ రైస్ కూడా తినచ్చా అనేది డౌట్ ఉంది. సో, మీరేం చెప్తారు? ఇప్పుడు చాలా మంది ఎక్స్‌పర్ట్‌లు ఏం చెప్తారంటే రైస్ తినొద్దు. హ్మ్. మోకాళ్ళ నొప్పులున్నాయా? రైస్ తినకండి. షుగర్ ఉందా? రైస్ తినకండి. బీపీ ఉందా? రైస్ తినకండి. రైస్ లేదా? రైస్ తినకండి. గదే అయిపోయింది గదా! ఇంటర్నెట్‌లో మీరు కొట్టి చూసిండ్రనుకోండి. మొత్తం లోకంల ఎక్కడికెళ్ళి బియ్యం వచ్చింది హ్మ్. అని చూసిండ్రనుకోండి. మన భారతదేశం పేరు, చైనా పేరు వస్తది. అవును. అంటే ఏంది అంటే మొత్తం లోకంలో థాయిలాండ్, వియట్నాం, సింగపూర్, చైనా, రష్యా ఇవన్నీ దేశాల్లో రైస్ తింటారు. ఏషియన్ కంట్రీస్‌లా తింటారు. హ్మ్. వీళ్ళందరూ తినే రైస్ ఏదైతే వీళ్ళు ఎక్కువ తింటారో అది ఈడికెళ్ళే పోయింది ఆడికి. హ్మ్. అయితే ఏంది అంటే వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు ఏం తింటున్నారు? రైస్ అయితే తింటున్నారు గదా వాళ్ళు. అవును. మళ్ళా మనం ఎందుకు తినొద్దు? అది ఒక పాయింట్ నాది. హ్మ్. మళ్ళా ఇంకోటి ఏందంటే ఏమైపోయిందంటే విత్ టైమ్ ఏమైతదంటే మాడిఫై అయితది క్రాప్. హ్మ్. అరటి పండులు ఉంటాయి గదా! హ్మ్. ఇంగ్లాండ్‌లో ఒక జూ ఉంది. హ్మ్. కోతులు ఏం తింటాయి? అరటి బనానాస్. పండు తింటాయి. హ్మ్. ఆ కోతిలకి అరటి పండు ఇవ్వద్దు అనేసి చెప్తున్నారిప్పుడు. ఎందుకు తెలుసా మీకు? అరటి పండులో షుగర్ ఉంటది. అవునా కాదా? యెస్. అవును. అయితే ఏమైపోయిందంటే టైమ్‌తో పాటు ఇప్పుడు బనానా మనం సప్పగుందంటే కొంటామా? కొనం. కొనము. అయితే జనాలు ఎక్కువ బనానా కొనాలి అనేసి ఎట్లా తయారు చేసేసిర్రంటే మొత్తం లోకంలో బనానా ఎక్కువ స్వీట్ ఉండాలి. హ్మ్. అయితే దాంట్లో ఫైబర్ తగ్గాలి. హ్మ్. ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉండాలి. అయితే ఆ కోతిలు అరటిపండు. అరటి పండు తిని హ్మ్. వాళ్ళకు షుగర్ వ్యాధి వస్తుంది. మంకీస్‌కి. ఆ! హ్మ్. ఒక్కొక్కసారి ఎట్లా అయిపోతదంటే షుగర్ చాలా పెరిగి కోతి చనిపోయడం గూడా అయితుంది. హుహు. అయితే వీటికి అరటి పండు ఇవ్వద్దు. ఎందుకు? మాడిఫై అయిపోయింది గదా! టైమ్‌తో. హ్మ్. అయితే ఇప్పుడు రైస్ గూడా ఏమైంది అంటే, స్వీట్‌గా ఉండాలి. ఇట్లా నోట్లో బుక్క పెట్టుకుంటే అబ్బా! అని ఫీలింగ్ రావాలి. హ్మ్. అయితే అట్లా తయారు జేషిండ్రు. హ్మ్. అందుకే ఏమైంది ఈ ప్రాసెస్‌లో అరటి పండులో ఎట్లా షుగర్ పెరిగిపోయింది హ్మ్. యెస్. క్వాంటిటీ, ఫైబర్ తగ్గిపోయింది. ఇప్పుడు మన తినేది రైస్‌లో గూడా సేమ్ అట్లనే అయింది. హ్మ్. ఇప్పుడు ఏం జేయాలి? ఐదర్ బ్రౌన్ రైస్ తినండి. హ్మ్. 5% ఫైబర్ ఉంటది దాంట్లో. హ్మ్. లేదంటే రెడ్ రైస్ తినండి. ఇప్పుడు రెడ్ రైస్ ఏందంటే యూసుఫ్‌గూడ. హ్మ్. యూసుఫ్‌గూడలో ఒక్కొక్క గల్లీ ఉంటది. హ్మ్. ఒక 100 గల్లీలున్నాయి. ఒక్కొక్క గల్లీలో 100 ఇల్లులున్నాయి. ఆ 100 ఇల్లో ఒక్క గల్లీలో ఉన్న ఇంటి వాళ్ళు అందరూ వైట్ రైస్ తింటారు పాలిష్. హ్మ్. ఏదో ఒక గల్లీలో ఒకడు రెడ్ రైస్ తింటాడు. హ్మ్. దాని అర్థం ఏంది? రెడ్ రైస్ ఎవరు కొంటలేరు. దానికి మాడిఫై చేసే అవసరం లేదు. మాడిఫై చేసే అవసరం లేదు అంటే ఏమైతది? దాని ఒరిజినల్ క్వాలిటీలు ఇంకా దాంట్లో ఉన్నాయి. హ్మ్. బ్లాక్ రైస్ గూడా ఉంటది. హ్మ్. దానిది గూడా ఎక్కువ తినరు. అయితే దానిది గూడా ఒరిజినల్ క్వాలిటీ దాంట్లో ఉంటది. చిట్టి ముత్యాల రైస్ ఉంటాయి. హ్మ్. అందరు తింటారా? తినరు. అయితే దానిది కూడా క్వాలిటీలు ఇంకా ఫైబర్ కొద్దిగా దాంట్లో ఎక్కువుంటది. హ్మ్. ఇవన్నీ రైస్‌లల్లో. ఫైబర్ కంటెంట్ ఎక్కువుంటది. వైట్ రైస్‌లో తక్కువుంటది. అయితే ఏం చేయాలంటే, ఇవి రైసులు మీకు టేస్ట్‌లో నచ్చినాయి అనుకోండి. ఇదే తినండి. ఎందుకు? ఫైబర్ ఉంటది కొంచెం. మళ్ళా దాని తర్వాత దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా తక్కువ ఉంటది. హ్మ్. రెడ్ రైస్‌ది గాని, బ్లాక్ రైస్‌ది గాని, బ్రౌన్ రైస్‌ది గాని, బ్రౌన్ రైస్‌ది 60 వరకు ఉంటది. హ్మ్. రెడ్ రైస్‌ది, బ్లాక్ రైస్‌ది 55 లేదంటే 50 వరకు ఉంటది గ్లైసిమిక్ ఇండెక్స్. హ్మ్. ఇప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంది? గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏందంటే, ఇట్లా తిన వెంటనే ఫట్ అనేసి షుగర్ లెవెల్‌లు పెరగొద్దు. ఓకే. ఇప్పుడు మన దగ్గర వస్తారు గదా పేషెంట్‌లు అడుగుతారు. హ్మ్. సార్ ఏం రైస్ తినాలి? హ్మ్. మీకేది ఇష్టం ఉంటే అది తినండి. మీకేది తినాలనిపిస్తే అది తినండి. కానీ తినడానికి గూడా మనం క్వాంటిటీ డిసైడ్ జేయాలి. హ్మ్. మళ్ళా షుగర్ వ్యాధి తగ్గుతదా? మీరు మీ ఆశల్ని సంపుకుంటే షుగర్ వ్యాధి తగ్గదు. అది ఫ్యాక్ట్ అది. ఇప్పుడు హ్మ్. ఎందుకొస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్? స్ట్రెస్ గదా! యెస్. స్ట్రెస్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. నా కొడుకు చచ్చిపోయినంక నాకు షుగర్ వచ్చింది అనేసి అంటారు హ్మ్. కొందరు. హ్మ్. మళ్ళా కొందరేమంటారు, డబ్బులేమో చాలా నష్టమైపోయింది. దాని తర్వాత వచ్చింది షుగర్ హ్మ్. వ్యాధి అంటారు.
అయితే అట్లనే ఇప్పుడు నేను రైసే తింటలేను, ప్లేట్ డైలీ వస్తుందా ముంగట్కి, నాకు ఏది ఇష్టం నేను అదే తింటలేను, నేను ఇట్లనే బతకాలనా అనేసి ఉన్నప్పుడు అది కూడా ఒక పెద్ద స్ట్రెస్సే కదా. కొందరికి నిద్రలేని సమస్య వస్తుంది, కొందరికి ఆర్థరైటిస్ వస్తుంది, ఎందుకు? స్ట్రెస్ వల్ల, అవునా కదా. అయితే ఏంది అంటే గ్లైసిమిక్ ఇండెక్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు మీకు రెడ్ రైస్ టేస్ట్ నచ్చింది, తినండి. మీకు బ్లాక్ రైస్ టేస్ట్ నచ్చింది, తినండి. మీకు బ్రౌన్ రైస్ టేస్ట్ నచ్చింది, తినండి. నాకు ఇవన్నీ నచ్చవు, నాకు వైట్ రైసే నచ్చుతుంది అంటే మీరు ఏం చేయండి అంటే దీంట్లో 2 ఆప్షన్లు ఉన్నాయి. కుక్కర్లో వండుకుంటేనే నచ్చుతుంది నాకు అనేసి అనుకుంటారు కొందరు. అవును. ఏం చేయండి అంటే మాప్ ఉంటుంది కదా, అంటే మీరు 1 కప్, ఈ మాపులు ఉంటాయి, పాత నిజాం కాలంలో మాపులు ఉంటుండే, ఏక్ మాప్, దో మాప్, 3 మాప్ అనేసి. అంటే మాప్ ఎంత వేస్తాం దానికి డబల్ నీళ్లు వేస్తాం మనం, అవునా కదా. అయితే ఒక మాప్ మీరు రైస్ వేసిర్రు అనుకోండి, క్యారెట్ బీట్రూట్ కట్ చేసుకోండి, ఆ మాప్లో నింపుకోండి, సేమ్ క్వాంటిటీ వేసేయండి. దీంట్లో ఏముంటాయి? మినరల్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, అవునా కదా, విటమిన్లు ఉంటాయి. ఏం చేసే అవసరం లేదు, పోప్ గీ జీలకర్ర ఏం అవసరం లేదు. మీరు రైస్ ఓన్లీ వెజిటేబుల్ కట్ చేసి వేసేయండి. ఏమవుతుంది మళ్ళీ దీనివల్ల? ఏమవుతుంది అంటే వెజిటేబుల్లో ఫైబర్ కూడా ఉంటుంది కదా, షుగర్ లెవెల్ తక్కువ ఉంటుంది కదా, ఎంత రైస్ వేసినాం అంత ఇది కూడా వేసినాం కదా. ఇప్పుడు ఈ రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ ఆటోమేటిక్ తగ్గిపోతుంది, డైలీ పులావ్ తిన్నట్టు ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి కూడా చెప్తారు డాక్టర్, అంటే ఇప్పుడు ఎంత రైస్ తింటున్నామో అంతే క్వాంటిటీలో వెజిటేబుల్స్ కానీ కర్రీ కానీ ఈక్వల్ గా తినాలి అని చెప్తున్నారు. సో మధ్యలో మనం అంతా చేంజ్ చేసేసాము, రైస్ ఇంత పెట్టుకుంటాం, ఇంతనే కూర వేసుకుంటాము. సో ఇప్పుడైతే ప్లేట్ అంతా ఫిల్ ఉండాలి, రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండాలి, వెజిటేబుల్స్ మీరు చెప్పినట్టు అంటున్నారు. ఒక పేషెంట్ కి మన దగ్గర షుగర్ వ్యాధి తగ్గింది, ఒక్కటే కాదు చాలా మందికి తగ్గింది షుగర్ వ్యాధి. వచ్చినప్పుడు ఏమంటున్నారు పేషెంట్ ఫస్ట్ టైం, నేనైతే ఫుల్ తింటా కర్రీ, రైస్ తక్కువ వేసుకుంటా, కర్రీ ఎక్కువ వేసుకుంటా. ఏం కర్రీ తింటారంటే బటర్ చికెన్ తిన్నాం అనుకోండి ఫుల్ గ్రేవీ వేసుకుంటా, పన్నీర్ కర్రీ ఉందనుకోండి ఫుల్ గ్రేవీ వేసుకుంటా. కర్రీలో వాళ్ళ ఇంట్లో నూనె ఎక్కువ వాడతారు, ఎక్కువ. ఇప్పుడు కొందరు ఇంట్లో అలవాటు ఉంటుంది, ఒకటి డ్రై కర్రీ, ఒకటి వెట్ కర్రీ. డ్రై కర్రీ అంటే బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, ఆలుగడ్డ ఫ్రై, ఇవి ఉంటాయి. మళ్ళీ అరటికాయ ఫ్రై, ఇవే ఉంటాయి డ్రై. అండ్ వెట్ అంటే ఫుల్ రిచ్ గ్రేవీ తోటి ఫుల్ నూనె వేసి దాన్ని మంచిగా ఎక్కువసేపు ఉడకబెట్టి మసాలాలు వేసి అట్లా తయారు చేస్తారు. ఇప్పుడు ఏమైతుంది, ఈ రైస్ కన్నా ఎక్కువ విషయం ఇదే అయిపోతుంది షుగర్ వ్యాధి పేషెంట్లకి. ఎందుకు? ఫట్ 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 పెరుగుతుంది షుగర్ ఇవన్నిటితోటి. ఏం పెట్టుకోవాలంటే మనం మైండ్లో, ఫ్రై కర్రీలు తినొద్దు, మళ్ళా గ్రేవీ ఏదైతే రిచ్ ఉంది ఎక్కువ నూనె వేసుకొని మీరు తింటున్నారు అవి తినొద్దు. ఎట్లా తినాలి? బాయిల్ చేసుకోవాలి. సో అందుకే మీరు చెప్పారు కదా, మొత్తము ఏం పోపు గీపు కూడా ఏ అవసరం లేదు, 1 కప్ రైస్ తీసుకుంటే అంతే కప్పు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకొని తింటారు. మీరు ఇవి కూడా చేసుకుంటారు కదా, ఏది కర్రీలు, కుక్కర్ లో వండుకోండి. ఇప్పుడు సరే కర్రీ చేసుకుంటున్నాం మేము, పోపు వేసుకోకుండా, నూనె వేసుకోకుండా, జీలకర్ర వేసుకోకుండా అట్లా వేసుకోండి, నూనె తక్కువ మాత్రలో వేయండి, ఇట్లా తేలొద్దు పైన నూనె. కరెక్ట్ కదా, అంటే మీరు ఫ్రై చేస్తలేరు మీరు, కానీ మీరు ఫ్రై తింటున్నారు. అయితే అది మీరు అలవాటు చేసుకోండి. మళ్ళా ఉప్పు ఎక్కువ వాడకండి. ఇది మళ్ళా ఇంకోటి, వైట్ రైసే కావాలి నాకు, వెజిటేబుల్ కూడా వద్దు, నేను ఇప్పుడు ఎట్లా తినాలి, నాకు అదే కావాలి ఖచ్చితంగా. అంటే ఏంది అంటే ఎంత కావాలి దానికి సగం తినాలి, అది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంది అంటే ఫస్ట్ ఆ రైస్ని వాటర్ కింద మంచిగా వాష్ చేయండి. చెన్నీళ్ళు ఉంటాయి కదా, దాంట్లో పెద్ద చెన్నీళ్ళు కూడా ఉంటాయి రైస్ వాష్ చేసేటి, మంచిగా వాష్ చేయండి, కొంచెం కార్బోహైడ్రేట్ పోతుంది. మళ్ళా దాన్ని ఒక గిన్నెలో వేసి వాటర్ వేయండి దాంట్లో, అది అట్లనే కొద్దిసేపు వదిలేసేయండి, నానబెట్టాలి ఒక అరగంట, ఇంకా కార్బోహైడ్రేట్ ఉంటుంది. మళ్ళా వాటర్ పడేసేయండి. మళ్ళా ఇప్పుడు పాత గిన్నెలో మనం వండుతుండగా అల్యూమినియం గిన్నె ఉండొద్దు, అది కాపర్ గిన్నె గాని బ్రాస్ గిన్నె గాని దాంట్లో వేయండి. ఇప్పుడు ఇది దాంట్లో ట్రిపుల్ వాటర్, చౌబల్ వాటర్ వేయండి, అంటే ఎక్కువ వాటర్ వేయండి, బాయిల్ చేయండి. కొద్దిసేపటికి అయిపోతుంది కదా కుకింగ్. ఇప్పుడు మొత్తం మెదుగా అయినప్పుడు వరకు ఆగే అవసరం లేదు, బంద్ చేయండి స్టవ్, ఆ వాటర్ మొత్తం పడేసేయండి.
ఈ రైస్ ది గ్లైసిమిక్ ఇండెక్స్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ కి ఈక్వల్ అయిపోతుంది. ఓకే. సో, అంటే గంజి ఒంపేసి తీసుకోమంటున్నారు. పూర్వకాలంలో కంపల్సరీ ప్రతి ఇంట్లో ఇదే ఫాలో చేసేవాళ్ళు. అవును. ఇప్పుడేంటంటే మనకి టైమ్స్ లేక జాబ్ అందరు బిజీ అయిపోయి బిజీ అయిపోయి మళ్ళీ ఇట్లా మీకు ఇంకోటి చేస్తున్నారు. చెప్పాలనా, హ్మ్. ఇట్లా షుగర్ వ్యాధి ఇప్పుడు చూడండి మీరు, ఫస్ట్ మనం ఇట్లా తింటుండే, అవును. షుగర్ పేషెంట్లు లేకుండే, మళ్ళా ఎవరో వచ్చి కుక్కర్ లో తినాలి ఎందుకంటే మీరు గంజి పడేస్తున్నారు, హ్మ్. ఉన్న న్యూట్రిషన్ మొత్తం దాంట్లోనే ఉంటది, హ్మ్. కుక్కర్ లోనే వండుకొని తినండి అంటే అందరూ ఏం చేసిండ్రు, కుక్కర్ లో వండుకొని తినడం స్టార్ట్ చేసిండ్రు. హ్మ్. అందరికి ఏమైంది, షుగర్ వ్యాధి వచ్చింది. ఎందుకు, ఆ కుక్కర్ తయారయ్యేదే అల్యూమినియం తోటి. హ్మ్. మళ్ళీ ఏంది ఇప్పుడు కుక్కర్ వల్ల అల్యూమినియం వల్ల కూడా అవుతుంది షుగర్ వ్యాధి. కుక్కర్ వాడకండి, అల్యూమినియం గిన్నెలు వాడకండి, బ్రాస్ గిన్నెలు, కాపర్ గిన్నెలు, స్టీల్ గిన్నెలు హ్మ్. ఇవి వాడండి. దీంట్లో రైస్ ఉడకబెట్టండి, ఎక్కువసేపు బాయిల్ చేయండి, ఆ వాటర్ కూడా పడేస్తారు. ఆ గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా బ్రౌన్ రైస్కి ఆల్మోస్ట్ ఈక్వల్, లేకపోతే ఒక్కొక్కసారి దానికన్నా తక్కువ కూడా అవుతుంది. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తా మీకు, ఇది గమ్మత్ అనిపిస్తుంది చాలా మందికి. ఏం చేయాలంటే 2 బుక్కలు పక్కకి మనం రైస్ ఎట్లా తింటాం, హ్మ్. ఫస్ట్ పొడితోటి తింటాం, హ్మ్. మళ్ళా కూరతోటి తింటాం, హ్మ్. మళ్ళా సాంబార్ తోటి తింటాం, మళ్ళా పప్పుతోటి, ఇట్లా లైన్ వరుసగా తింటాం కదా. అందుకే ఇంత రైస్ వేసుకుంటాం, మనం సగం వేసుకుంటున్నాం ఇప్పుడు రైస్. హ్మ్. నేనేమంటా అంటే పుట్నాల పొడి, హ్మ్. కందిపప్పు పొడి, కరివేపాకు పొడి, హ్మ్. అవసల పొడి, రోజు ఒక్కొక్క పొడి తినాలి. హ్మ్. 2 చిన్న చిన్న బుక్కలు అది పొడి వేసుకొని దాని మీద ఆవు నెయ్యి వేసుకోవాలి. ఓకే. ఎందుకు వేసుకోవాలి, దీంట్లో బి కాంప్లెక్స్లు ఉంటాయి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, మళ్ళా దాని తర్వాత మినరల్స్ ఉంటాయి, మెగ్నీషియం ఉంటది, హ్మ్. కాల్షియం ఉంటది, ఇవన్నీ ఉంటాయి ఈ ఒక్కొక్క పొడిలో. హ్మ్. ఏం చేస్తున్నాం, అది రైస్ లో మంచిగా కలుపుకుంటున్నాం, ఆవు నెయ్యి వేస్తున్నాం దాని మీద. హ్మ్. ఆవు నెయ్యి ఏం చేస్తుంది తెలుసా, రైస్ మీద వేస్తే అది కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ ని తగ్గిస్తుంది. ఓకే. కలుపుకొని రోజు 2 బుక్కలు. నరాల నొప్పులు ఉన్నాయి, హ్మ్. నరాలు లాగుతున్నాయి, షుగర్ వ్యాధి వల్ల నరాల నొప్పులు ఉన్నాయి, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, మంటలు అవుతున్నాయి, అవన్నీ కూడా కొంచెం బెటర్ అవ్వడానికి అది హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం తక్కువ ఉండడం వల్ల నరాల నొప్పులు వస్తున్నాయి చాలా మందికి, ఓన్లీ విటమిన్ B12 వల్ల కాదు, అది కూడా వస్తుంది దీంట్లోకి వెళ్ళి, అది కూడా బెటర్ ఉంటుంది, షుగర్ వ్యాధిలో హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇవి చేయండి. చేతన్ గారు, ఇప్పుడు రైస్‌లో మనం ఎలాంటి రైస్ తినాలి? ఒకవేళ నార్మల్ రైస్ తిన్నా కూడా ఎలాంటి పద్ధతి మనం పాటించాలని చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.